దాత్రి, ఏమైంది దాత్రి? గోడ దగ్గర ఎవరో గన్ పట్టుకుని నిలబడ్డారు కేదార్. గన్నా? ఎక్కడ దాత్రి? ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. ఆ గ్లాస్ మీదే నేను చూశాను కేదార్. మన ఇంటికి ఎవరైనా గన్ ఎందుకు తీసుకొస్తారు దాత్రి? తెలీదు కేదార్, కానీ నేను చూశాను. ఆ మనిషి కూడా పాపారాయుడు బాబాయ్ లాగే ఉన్నాడు. మావయ్య వచ్చారా? అవును కేదార్, ఆ గన్తో నిన్నే షూట్ చేయాలని చూశారు. కావాలంటే నేను నిరూపిస్తాను, పద. ఎవరూ లేరు దాత్రి. నీ భయం వల్ల నీకు మొక్కను చెట్టు నీడో గన్లా అనిపించిందేమో. లేదు కేదార్, నేను పక్కా చూశాను. కావాలంటే ఇది చూడు. కరెక్టే దాత్రి, ఇందాకిక్కడ ఎవరో ఉన్నారు. ఆయన గన్ తీసుకొని వచ్చారంటే నిన్ను అత్తయ్య గారిను చంపాలన్న ప్లాన్తోనే వచ్చారు. అంటే ఆయన ఇక్కడే ఎక్కడో ఉన్నాడు దాత్రి. ఆయన దొరికే వరకు పిన్ని వాళ్ళు బయటికి రాకుండా ఆపుదాం. కేదార్, అత్తయ్య గారు వాళ్ళు వచ్చేస్తున్నారు. పద, వెళ్ళి ఆపుదాం. పద. అత్తయ్య గారు, నా నుంచి మీరెవ్వరు తప్పించుకోలేరబ్బే. నిన్ను చంపడం కుదరలేదు. ముందా వైజయంతిని చంపి మళ్ళా నీ దగ్గరకు వస్తా. అత్తయ్య గారు, మీరు పదండి, లోపలికి పదండి. ఏంటి? అయ్యో, ఏమేం జగదాత్రి, ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఎందుకే మమ్మల్ని బయటికి రావద్దని లోపలికి తీసుకొచ్చావు? అమ్మి శుభమాని, నా కొడుకు మొదటి రోజు ఆఫీస్కి పోతా ఉంటే ఏంది మీ ఇద్దరు రచ్చ? పక్క తప్పుకోండి, మేము ఆఫీస్కి పోవాలా? అత్తయ్య గారు, ఆగండి. నేను చెప్పేది వినండి. మీరు మాత్రం బయటికి వెళ్ళకూడదు. వెళ్ళకూడదా? ఎందుకు? వెళ్తే ఏమవుతుంది? చచ్చిపోతారు. చచ్చిపోతావా? మీరు బయట అడుగు పెట్టిన వెంటనే చచ్చిపోతారు. కాదు, మీ అన్నయ్య పాపారాయుడే మిమ్మల్ని షూట్ చేసి చంపేస్తారు. పాపారాయుడు మావయ్య ఏంటి? పాపారాయుడు వైజయంతిని చంపేస్తాడా? అవును నాన్న, మావయ్య గన్ తీసుకుని వచ్చి నన్ను షూట్ చేయబోయాడు. దాత్రి కాపాడింది. ఇప్పుడు పిన్ని బయటకొస్తే పిన్నిని కూడా చంపేస్తాడు. ఏయ్, మీకేమైనా పిచ్చి పట్టిందా? బాబాయ్ నిన్ననే కదా ఆవేశంగా వెళ్ళిపోయారు. ఇప్పుడెందుకు మళ్ళీ తిరిగొస్తారు? కరెక్ట్గా నేను ఆఫీస్కి బయలుదేరే టైంకి మావయ్య గన్ తీసుకొని అమ్మని చంపడానికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు నిషి. ఎందుకు? మావయ్య గన్ తీసుకొచ్చానని మనకి చెప్తేనే కదా మనం ప్రాణభయంతో బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాం. అప్పుడే కదా నేను ఫస్ట్ డే ఆఫీస్ మిస్ అయ్యేది. లేదు యువరాజ్, మేము కావాలనో మిమ్మల్ని ఆపడానికో చెప్పడం లేదు. నిజంగానే పాపారాయుడు బాబాయ్ బయటే ఉన్నారు. అవునా? చూద్దాం. జరగరా యువరాజ్. మిమ్మల్ని ఏరి ఎక్కడా నాకు కనిపించలేదే? చెప్పు జగదాత్రి, మా మావయ్య మా అమ్మని చంపడానికి గన్ పట్టుకుని ఉన్నాడన్నావు కదా, ఎక్కడా నాకు కనపడలేదే? రేయ్, ఎవరికీ తెలియకుండా చంపడానికి వచ్చారు. అందరికీ కనిపించేలా ఉంటాడా? మేం కూడా వెతకడానికి వెళ్ళాం,
మాకు కనిపించలేదు. ఏ ఆపండి మీ నాటకాలు. మా ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడని, లైఫ్లో మీకంటే ఒక అడుగు ముందుకు వేస్తున్నాడని కుళ్ళుతో మీరిదంతా చేస్తున్నారని మాకు అర్థమైపోయింది. మీరు పక్కకు జరిగితే రాహుకాలం వచ్చేలోపు ఇంట్లో నుంచి బయటపడాలా. వదినా, మీరైనా మా మాట నమ్మండి. నిజంగానే బాబాయ్ గారు బయట గన్తోనే ఉన్నారు. ఇప్పుడు కానీ అత్తయ్య గారు బయటికి వెళ్తే ఇప్పుడు ప్రాణాలకి ప్రమాదం. మాకు కొంచెం టైం ఇవ్వండి అక్క, మేము వెళ్ళి మావయ్యని పట్టుకుంటాం. అప్పుడు ఆఫీస్కి స్టార్ట్ అవ్వచ్చు. పిన్ని, జగదాత్రి వాళ్ళు చెప్పింది నిజమే అయితే ఇప్పుడు మనం బయటికి వెళ్ళడం చాలా రిస్క్. ముందు పోలీసులకి ఫోన్ చేద్దాం, వాళ్ళే వచ్చి నిజమేంటో కనిపెడతారు. ఏందమ్మి కౌశికి నువ్వు? వాళ్ళు తానా అంటే నువ్వు తందానా అంటా ఉండవు. వదినా, మనం బయటికి వెళ్దాం. ఆఫీస్కి వెళ్లే వరకు కూడా మనకి ఏమీ కాదు. అప్పటికైనా వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, కావాలనే మనల్ని వెళ్లకుండా ఆపడానికి ఇదంతా చేస్తున్నారని మీకే అర్థమవుతుంది. అవునక్క. అమ్మా పద వెళ్దాం. రే యువరాజ్, పదండి. పదమ్మి. యువరాజ్. అత్తయ్య గారు ఉండు. పిన్ని వద్దు పిన్ని. వదినా, పిన్ని అక్క. ఛ! డ్రైవర్ కార్ తీసుకొనిరా. 25 ఏళ్ళు తప్పు చేసి తప్పించుకునే ఈ పొద్దు నిజం బయటపడితే నీ మొగుడు నిన్ను క్షమించేసినాడంటే అంతా అయిపోయిందనుకున్నావా వైజయంతే? ఈ పాపారాయుడు పరువు విషయంలో ఎవ్వరిని క్షమించడా. నువ్వు సచ్చినాక మా ఊర్లో నీ సావు గురించి కంటే నా తెగింపు గురించి మాట్లాడుకోవాలా? దాత్రి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మామయ్య ఏమైనా చేయకముందే ఎలా అయినా పిన్నిని కాపాడాలి. పద వెళ్దాం. నా ఆవేశం ముందు నీ తప్పు ఎవ్వరికీ గుర్తుండకూడదు. రామ్మా. హ్మ్. కేదార్, బాబాయ్ గారు, నువ్వు వెళ్ళి ఆయన సంగతి చూడు, నేను అత్తయ్య గారిని కాపాడతాను. అత్తయ్య గారు, అత్తయ్య గారు, నిషి కిందకు వెళ్ళండి. నిషి, చా ఏమవుతుంది ఇక్కడ? ఎవరు మనల్ని కాలుస్తున్నారు? చెప్పాను కదా, పాపారాయుడు బాబాయ్ గారు అత్తయ్య గారిని చంపడానికి బయట రెడీగా ఉన్నారు అని. అందుకే రావద్దు అని చెప్పింది. అమ్మో, వైజయంతి బయటికి రావే, అయిపోయావు నా చేతిలో ఇయ్యాలా. అత్తయ్య గారు రండి, నిషి వెనక్కి రా, అలాగే ఉంగి రండి. రండి, కార్ వెనక్కి రండి. అమ్మే, జాగ్రత్త. నిజంగా మా మావయ్య అమ్మని చంపడానికి వచ్చాడా? అత్తయ్య గారు ఒకరినే కాదు, కేదాన్ని కూడా. మరి కేదార్ ఎక్కడ జగదాత్రి? పాపారాయుడు బాబాయ్ గారిని పట్టుకోవడానికి వెళ్ళాడు వదినా.